గొర్రెల పెంపకం పంపిణీ స్కామ్ లో ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. గొర్రెల పెంపకం పంపిణీ పేరుతో భారీ స్కామ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ స్కామ్ లో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ. మనం చూసిన హైదరాబాద్ లో 8 చోట్ల ఈడీ రైడ్స్ అయితే చేస్తుంది. గొర్రెల స్కామ్ కు సంబంధించి అంటే గతంలో గొర్రెల పెంపకం పంపిణీ పేరుతో భారీ స్కామ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభియోగం అయితే చేసింది. దానికి సంబంధించి ఇప్పుడు ఈడీ అయితే రైడ్స్ చేస్తున్నటువంటి సందర్భం. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు గొర్రెల పెంపకం కేసులో ఈడీ అధికారులు అయితే ఈ ఉదయం నుండి తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం తొలుగా 8 చోట్ల ఈడీ అధికారులు 8 బృందాలుగా ఏర్పడి మొత్తం తొలుగా కూడా దీనికి సంబంధించిన ఏదైతే ఈ యొక్క స్కామ్ లో అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారో మొత్తం తొలుగా 700 కోట్ల వ్యవహారంలో ఈడీ తనిఖీలో లోలోనా పేరుతో ప్రభుత్వ స్కామ్ ను అయితే ప్రభుత్వ స్కీమ్ ను స్కామ్ గా మార్చినటువంటి మొయినద్ కు చెందిన లోలోనా కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే మొయినుద్దీన్ ఇక్రుద్దీన్ నివాసాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి ఓఎస్జీ కళ్యాణ్ నివాసాల్లో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి కళ్యాణ్ ఓఎస్జీగా పనిచేసినటువంటి ఎవరైతే ఈ యొక్క కళ్యాణ్ ఉన్నారో కళ్యాణ్ నివాసంలో కూడా గతంలో కూడా ఈయనని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారుల కేసు మేరకే ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ లెక్కకు మించి ఆస్తులు ఉన్నట్టుగా అయితే దీంట్లో ఈడీ అధికారులు అన్ని పత్రాలు వాళ్ళ నుంచి ధృవీకరణ పత్రాలను కూడా చూస్తున్నారు. వాళ్ళ దగ్గర లావాదేవీలు ఈ 700 కోట్లకు సంబంధించిన లావాదేవీలు, ఈ స్కీమ్ కు సంబంధించిన మొత్తం తోలుగా పురాపరాలు అన్ని కూడా తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వాళ్ళ బ్యాంకు ఖాతాలను కూడా ఆ పోలీసులు మొత్తం తోలుగా కూడా ఈ యొక్క ఈడీ అధికారులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ లావాదేవీలు జరిపినటువంటి లావాదేవీలు ఎవరెవరికి ఎంత మొత్తంలో చెల్లించారో అనే కోణంలో కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ దాంట్లో పనిచేసినటువంటి అధికారుల ఇళ్లలో మొత్తం తోలుగా కూడా 8 చోట్ల ఏకకాలంగా ఈడీ అధికారులు అయితే ఈ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మొత్తం తోలుగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం కాబట్టి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.